ఒక ఆట చేసిన తర్వాత ఇంకా ఎన్ని షోలు చేశారు? నేను డాన్స్ రాజు డాన్స్ చేసా, డాన్స్ ఇండియా డాన్స్ చేసా, సూపర్. ఛాలెంజ్ చేశాను, ఛాలెంజ్ 3 చేశాను. Okay. దాని తర్వాత డీలో 7 సీజన్స్ చేశాను. Wow. డాన్సర్గా, అసిస్టెంట్గా, కొరియోగ్రాఫర్గా. మీరు డాన్సర్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నది మీ సిచ్యువేషన్? డాన్సర్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకు చాలా స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంటుంది. యాక్చువల్లీ చాలా అంటే మనం ఎవరికి తెలియదు, టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికితే చాలా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. Yes. అప్పుడు ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ సర్కిల్లో మాకు మధ్యలో పోటీ ఉండేది. బట్ మేము అందరం కలిసి మళ్ళీ ఇంకో ఆడిషన్ పోయేటోళ్ళం. అక్కడ సెలెక్ట్ అవుతామో లేదో, సెలెక్ట్ అయిన తర్వాత ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. అంతెందుకు ఆటలో నేను, ఆనంద్, సురేష్ మేమందరం ఒక దగ్గరే ఉండేటోళ్ళం. అప్పుడు టీమ్ మెంబర్స్. యాక్చువల్గా నేను సికింద్రాబాద్లో ఉన్నా, బట్ శ్రీనగర్ కాలనీలో వచ్చి సురేష్ వాళ్ళ దగ్గరే వాళ్ళ ఇంట్లోనే తినుకుంటూ అక్కడే ఉండేవాళ్ళు. సురేష్ వర్మ. సురేష్ వర్మ. సూపర్. సో ఆ చుట్టుముట్టులో తిరుగుకుంటూ క్రికెట్ ఆడుకుంటూ ఏదైనా ఈవెంట్ వస్తే అందరం కలిసి చేసుకుంటూ ఇట్లా జరుగుతుండేది. ఆ టైంలో ఆడిషన్ వచ్చింది. వస్తే అందరం వెళ్ళి ఆడిషన్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత మాకు ఇలా ప్రిపేర్ అవ్వాలి, రేపు పొద్దున 7 o'clock ఇక్కడ ఉండాలి, ఎవరైతే 7కి ఉంటారో వాళ్ళకి స్టార్ వేస్తారు. సూపర్. ఆ స్టార్ రోజు 3 days జరిగింది అది. ఓకే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 7 వరకు మనం మన బిహేవియర్ మొత్తం చూస్తూ ఉంటాం అన్నమాట. అసలు ఇవన్నీ మాకు తెలియదు, మాకు ఓన్లీ డాన్స్ తెలుసు.